శంషాబాద్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చారు వియత్నాం బోటు ప్రమాద బాధితులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో TV9 తో మాట్లాడారు వియత్నాం బాధితులు. ప్రమాదం నుంచి బయటపడతామని అనుకోలేదంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. తమతో పాటు వచ్చిన వారిని కోల్పోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది వియత్నాంలో చికిత్స పొందుతున్నారు అన్నారు బోటు బాధితులు. PMOతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి చర్యలు తీసుకుందంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వాల చొరవతోనే తొందరగా హైదరాబాద్ చేరుకున్నామంటూ వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఇంకో బోట్ కోసం వెయిటింగ్. ఆ బోట్ జస్ట్ మూవ్ అయ్యింది ఒక 100 మీటర్ డిస్టెన్స్లోనే. అది టోటల్గా మొత్తం కొలాప్స్ అయిపోయింది. బోట్లో మొత్తం 32 మెంబర్స్ అండి. ఫ్రెండ్స్ ఉన్నారు, అంటే మన ఏరియా కదా మచిలీపట్నం. శ్రీనివాస్ గారు, మీరు మొత్తం ఎంతమంది వెళ్ళారు అసలు? ఆ టైం ఎలా? టోటల్ ఆంధ్ర నుంచి అయితే 24 మెంబర్స్ అండి. ఇంకా ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళారు సార్ మీతో పాటు? ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు. లావా కంపెనీ అండి. అసలు ఎలా జరిగింది సార్ ఈ ప్రమాదం? ఎలా జరిగింది సార్? అంటే ఏం లేదు, అది వాటర్ ఫ్లోస్ అయితే బాగా ఎక్కువ ఉన్నాయి. ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఒక్కసారిగా పక్కకి ఫ్లిప్ అయిపోయింది. ఫ్లిప్ అవ్వడం వల్ల లైఫ్ జాకెట్ అవన్నీ ఇచ్చారు సార్. లైఫ్ జాకెట్ అయితే అన్నీ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. లైఫ్ జాకెట్ లేకుండా ఏం లేదు. ఇమీడియట్గా కూడా రెస్పాండ్ అయ్యారు. బట్ ఒకటే ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే కొంచెం ఖచ్చితంగా మనం ఒక 50% అయినా ప్రాణాలు కాపాడగలిగేవాళ్ళు. విజయవాడ. సార్ ఏం జరిగింది సార్ ఈ ప్రమాదం? ఎలా జరిగింది సార్? యాక్చువల్లీ మేము మోర్ దెన్ 80 మెంబర్స్ వెళ్ళాము. 80 to 100 మెంబర్స్ వెళ్ళాము కంపెనీ టూర్ మీద. అక్కడ మొత్తం ఐలాండ్ మీద ఒక 3 to 4 షిప్స్లో వెళ్ళాము. అది కాకుండా కొంతమందికి వాటర్ యాక్టివిటీ చేయాలని వాళ్ళు వెళ్ళారు, కానీ వేవ్ రావడం వల్ల బోట్ టర్న్ అయిపోయింది. టర్న్ అయిపోవడం వల్ల అది అంటే సేఫ్టీ ప్రికాషన్స్ కూడా తీసుకొని వెళ్ళండి. అంటే సేఫ్టీ ప్రికాషన్ అంటే లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, కానీ లైఫ్ జాకెట్స్ ఉన్నా కూడా ఇప్పుడు బోట్ టర్న్ అయిపోయింది అనుకోండి, క్లోజ్ బోట్ కాబట్టి బయట రావడానికి కష్టం అవుతుంది. అందుకనే టైం పట్టడం వల్ల కొంతమంది మునిగిపోయారు. దానికి మేము తీసుకొచ్చాము, CPR ఇచ్చాము, అన్నీ ట్రై చేసాం. కొంతమందిని బతికించగలాము, కొంతమంది చేయలేకపోయాము. కొంతమందిని హాస్పిటల్ పంపించాము, అక్కడ ఎక్స్పైర్ అయిపోయాం. చాలామంది మీరు ఫ్రెండ్స్తో కలిసిమెలిసి వెళ్ళారు. అవును. కొంతమందిని అయితే దాంట్లో ఆంధ్ర వాళ్ళు 3 ఉన్నారు. అది 3